ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు. కలశంపై పెట్టిన కొబ్బరికాయ ఏం చేయాలి? కొబ్బరికాయ కుళ్ళితే ఏమవుతుంది? నోముల వ్రతాలు, ప్రత్యేక పూజలు సమయాల్లో కలశ పెట్టి పూజిస్తుంటారు. ఆ కలశానికి అమ్మవారిగా భావించి షోడశోపచారి పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు. మరి పూజ అయ్యాక కొబ్బరికాయ ఏం చేయాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. కలశపై పెట్టిన కొబ్బరికాయ ఏం చేయాలి? కొట్టుకుని తినొచ్చా? మంటల్లో వినియోగించుకోవచ్చా? దేవుడి దగ్గర నుంచి తీసుకున్న పూలతో పాటు తీసుకెళ్లి నీటిలో వేయాలా? ఇలా కలశపై పెట్టిన కొబ్బరికాయ గురించి ఎన్నో సందేహాలు వ్యక్తమవుతూ ఉంటాయి. ఇంతకే కొబ్బరికాయని ఏం చేయాలి? కలశపై పెట్టిన కొబ్బరికాయ భగవంతుని స్వరూపానికి ప్రతిక కామయ్య ఉండే పొర చర్మ పీచు, మాంసం దృఢంగా ఉండే చిప్ప ఎముకలు లోపల ఉండే కొబ్బరి, మనిషిలోని ధాతువు కాయల్లోని నీళ్లు, ప్రాణాధారం పైన ఉండే 3 కన్నులే ఈడ పింగిళ సుగుమ నాడులు, జుట్టు అఖండైన జ్ఞానానికి అహంకారానికి ప్రతీక. ఇన్ని ప్రత్యేకతలు ఉండడం వల్లే కొబ్బరికాయ పూజలో అంత ప్రత్యేకం. వెండి చెంబు, రాగి చెంబు, ఇత్తడి చెంబు, ఎవరి విలువని బట్టి వారు ఆ చెంబుకి పసుపు రాసి బొట్టు పెట్టి ఆపై కొబ్బరికాయ పెట్టి చుట్టూ మామిడి ఆకులు పైన వస్త్రంతో అలంకరిస్తారు. అప్పుడు అది పూర్ణ కుంభంగా మారి దివ్యమైన ప్రాణశక్తి నింపిన జడ శరీరానికి తిరుగుగా ఉంటుంది. కలశ స్థాపన వెనుకున్న పురాణ సృష్టి ఆవిర్భావానికి ముందు శ్రీ మహావిష్ణు పాల సముద్రంలో శేషమైన పవలించి ఉన్నాడు. నాభి నుంచి ఉద్భవించిన బ్రహ్మ ప్రపంచాన్ని సృష్టించాడు. తొలుత కలశాపన చేసి అందులో నీరు పోశాడని, అదే సృష్టి ఆవిర్భావానికి ప్రత్యేకంగా నిలిచిందని నేను చెప్తున్నాను. ఇక కలశంలో ఉంచిన ఆకులు కొబ్బరికాయ సృష్టికి ప్రతీక. దానికి చుట్టే దారం సృష్టిలో అన్నింటినీ భవించే ప్రేమను సూచిస్తుంది. అందుకే కలశానికి శుభ సూచనగా ప్రణమిస్తారు. అన్ని పుణ్య నదిలోని నీరు, అన్ని వేదాల్లోని జ్ఞానం, దేవతలందరి ఆశీస్సులు కలశంలోకి ఆహ్వానించిన తర్వాత అందులోని నీరు అన్ని వైద్య క్రియలని వినియోగిస్తారు. పాల సముద్రాన్ని, రాక్షసులని, దేవతలను బంధించినప్పుడు అమృత్వాన్ని ప్రసాదించే అమృత కలశంతో భగవంతుడు ప్రత్యేకమవుతాడు. కాబట్టి కలశం అమృతాన్ని కూడా సూచిస్తుంది. కలశాన్ని పూజించడానికి వచ్చిన వారికి దానం ఇవ్వచ్చు. దీన్ని పూర్ణఫల దానం అని అంటారు. ఇంట్లో పూజల సమయంలో కలశంపై పెట్టిన కొబ్బరికాయ ఇంట్లో వినియోగించుకోవచ్చు. ఏం జరుగుతుందో అని భయం ఉన్నవారు వారే నీటిలో వేయవచ్చు. అంతేకాని కలశంపై పెట్టిన కొబ్బరికాయ ఇంట్లో వినియోగిస్తే ఏదో జరుగుతుందని ప్రచారంలో వాస్తవం లేదంటున్నారు. నేను సూచిస్తున్నాను. కొబ్బరికాయ కుళ్ళిపోతే, మనం కలశంపై ఉన్న కొబ్బరికాయ కుళ్ళిపోతే ఏం చేయాలి తెలుసుకుందాం. ఇక పూజలో వినియోగించే కొబ్బరికాయ కొట్టినప్పుడు అది బాగానే ఉంటే పర్వాలేదు, కానీ కుళ్ళితే మాత్రం కంగారు పడిపోతారు. ఏమవుతుందో ఏమో అని ఆందోళన చెందుతారు. అయితే భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. పండితులు కొబ్బరికాయ కుళ్ళితే పూజలో ఏదో అపచారం జరిగినట్టు భావించవలసిన అవసరం లేదంటారు. కళాశాల నీటిలో దేవుని మందిరాన్ని, మిమ్మల్ని పక్షాలను చేసుకుని మరో కొబ్బరికాయ కొడితే సరిపోతుంది. ఇక వాహనాలకు కొట్టిన కొబ్బరికాయ కుళ్ళితే దిష్టి పోతుందని భావించాలి. కానీ ఏదో అపశవంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. మీకు అనేక సమస్యలు ఉంటే స్క్రీన్ పై ఉన్న నెంబర్ని కాల్ చేసి గురువారిని కాంటాక్ట్ అయ్యి మీకు ఎలాంటి సమస్యలైనా గురువారు తప్పకుండా సెట్ చేయడం జరుగుతుంది.